హాయ్ నాన్న, ఏం చేస్తున్నావు? వర్కింగ్ గురించి యాజ్ యూజువల్. హౌ వాజ్ యువర్ డే? నైస్. చెప్పు గురించి. నాకు ఒక క్వశ్చన్ ఉంది, చెప్తావా? చెప్పట్టు. యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను. కొంతమంది రాడ్ తీసుకుని చెంపలకి గుచ్చుకుంటారు, అది కూడా టెంపుల్లో. ఎందుకు? అదే, ఓకే. దిస్ అ టెంపుల్ ఇన్ కేరళ యాక్చువల్లీ. అది 5 minutes టైం ఉందా? ఓకే, లెట్స్ కమ్. సో ఈ స్టోరీ ఈరోజు నిన్న జరిగింది కాదు. దీనికి 2000 years హిస్టరీ, చరిత్ర ఉంది. బ్రిటిష్ రూల్ కంటే ముందు, మన రాజుల కింగ్డమ్స్ కంటే కూడా ముందు జరిగిన స్టోరీ ఇది. టెంపుల్ పేరు కొడుంగలూరు గుడి అనమాట, కేరళలో ఉంటుంది. యాక్చువల్ స్టోరీ ఏంటంటే, ఒక ఉమెన్ డీప్ పెయిన్, క్రైసిస్, సఫరింగ్, తన హస్బెండ్ని కోల్పోతుంది అనమాట. అసలు దేవత అవ్వకముందు తను కూడా నార్మల్ ఉమెన్, లైక్ యువర్ మదర్ అండ్ సిస్టర్. తన పేరు కన్నకి అనమాట. ఆమెకి పెద్ద డ్రీమ్స్ ఏం లేవు. షీఈస్ వెరీ సింపుల్ ఉమెన్. లైక్ సింపుల్ లైఫ్ షీ వాంట్స్. హస్బెండ్, ఒక ఇల్లు, స్మాల్ ఫైనాన్షియల్స్, సింపుల్ లైఫ్ బ్రతకాలనుకుంటుంది. కానీ డెస్టినీ ఏం ప్లాన్ చేస్తుంది తెలుసు కదా, మనం అనుకునే ఎప్పుడు జరగవు. కాబట్టి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరు ఒక మధురై అనే సిటీకి వెళ్తారనమాట బ్రతకడానికి, ఫర్ లైవ్లీవుడ్. లైక్ ఈ టుడేస్ జనరేషన్స్లో కూడా మనం చాలామంది లైవ్లీవుడ్ కోసం ఎన్నో సిటీస్కి వెళ్తూ ఉంటారు కదా. ముంబై నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు మధురైకి చేరుకుంటారు ఫైనల్లీ. జాబ్స్ కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళ హస్బెండ్. సో వాళ్ళ దగ్గర ఫుడ్ కోసం, కన్జంప్షన్ కోసం అని, షెల్టర్ కోసం డబ్బులు లేవు. కాబట్టి తనకు 2 కాళ్ళకు ఉన్న గజ్జలు ఉంటాయి. ఆ గజ్జలు ఒక గజ్జ ఇచ్చేస్తుంది తన హస్బెండ్కి. సో దట్ తను వెళ్ళి అది అమ్మేసి డబ్బులు ఏమైనా తీసుకొస్తాడు మనీ, సో దట్ దే కెన్ బై ద ఫుడ్. వాళ్ళ హస్బెండ్ వెళ్తాడు మార్కెట్లోకి. కానీ అక్కడ ఏం జరిగింది అనేది ట్విస్ట్ అనమాట ఈ స్టోరీ. అండ్ దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద కంప్లీట్ స్టోరీ. అండ్ బేస్ లైన్ మొత్తం అక్కడనే స్టార్ట్ అవుతుంది. సేమ్ టైంలో అక్కడ ఉన్న కింగ్డమ్ ఉంటారు కదా, ఒక కింగ్, రాజు. రాజు వాళ్ళ వైఫ్ రాణి కూడా ఖాళీ పట్టీలు పోతాయి అనమాట, మిస్సింగ్ ఉంటాయి. అండ్ అదే టైంలో మనము ఈ కన్నకి వాళ్ళ హస్బెండ్ కూడా మార్కెట్లో పట్టీలు తీసుకొని వెతుకుతాడు, అది అమ్మటానికి వెళ్తాడు. సో అక్కడ చూసిన కొంతమంది ఏం చేస్తారు, రాణిగారి పట్టీలు ఇవి అని చెప్పేసి తనను కింగ్డమ్లో ఉన్న సైనికులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పట్టించేస్తారు. పట్టించేసాక ఏమవుతుందంటే, అక్కడ రాజు దగ్గర తీసుకెళ్తారు. సో పట్టీలు అని చెప్పేసి చూడగానే రాజు ఉంటుంది కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఓకే తనే అని చెప్పేసి ఈ కన్నకి వాళ్ళ హస్బెండ్ ఏదైతుంటారో తనకి డెత్ సెంటెన్స్ ఇచ్చేస్తారు, బిహెడ్ చేసేస్తారు. సో చంపేస్తారు వెంబడి. సో తొందరపాట్లు, ఇన్స్టెంట్ డెసిషన్స్ అనమాట. సో కన్నకి అక్కడ ఏం చేస్తుంది, హస్బెండ్ చనిపోయాడని తెలియదు. కన్నకి ఈజ్ వెయిటింగ్. సో తను వస్తాడు కదా, అమ్మేసి డబ్బులు తీసుకొని వస్తాడు. ఫైనల్లీ తనకు తెలిసిపోతుంది అనమాట, ఏమని ఇట్లా రాజు వాళ్ళు డెత్ సెంటెన్స్ ఇచ్చి చంపేశారని చెప్పేసి. సో షీ గెట్స్ టు వెరీ డీప్ పెయిన్. ఎవరికైనా అది సర్ప్రైజ్ కదా, ఒక వైఫ్కి హస్బెండ్ బయటికి వెళ్ళాడు, సడన్గా తిరిగి రాడు. సో షీ గెట్స్ వెరీ హై యాంగర్, చాలా హై అండ్ కోపం, ఏడుస్తుంది, వాదిస్తుంది. తను ఏం చేస్తుంది, కింగ్డమ్ ప్యాలెస్ ఉంటుంది, కింగ్ ప్యాలెస్, అక్కడికి వెళ్ళేసి ప్యాలెస్ లోపలికి వెళ్ళేసి గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఏమంటారంటే, అసలు మా హస్బెండ్ పట్టిల్లి దొంగలించలేదు, అసలు తను కాదు, తీఫ్ కాదు అని చెప్పేసి తన ఇంకో కాలు గుడ్డ ఏవైతే ఉంటాయో ఆ పట్టిల్లు తీసి కింద కొడుతుంది, నెలకేసి కొడుతుంది గట్టిగా. సో ఎప్పుడైతే కింద కొడుతుందో ఉన్న రూబీస్ అన్ని, ఆ పట్టికి ఉన్న రూబీస్ అన్ని బయటకు వచ్చేస్తాయి. రూబీ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ స్టోన్ ఆర్ డైమండ్, సంథింగ్ రెడ్ కలర్గా ఉంటుంది. సో అప్పుడు ఏం తెలుస్తుంది అంటే, యాక్చువల్లీ ఎవరు రాజు గారికి రాణిగారి పట్టిలో పర్ల్స్ ఉంటాయి, పూసలు ఉంటాయి. సో తను ఆ మూమెంట్లో కంక్లూజన్ డ్రా చేస్తాడు, ఏంది, ఆ పట్టిలు యాక్చువల్లీ రాజుగారు రాంగ్ డెసిషన్ వల్ల ఒక అతను చంపేశాడు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళేసి సడన్గా ఆయనకు ఇన్స్టెంట్గా హార్ట్ అటాక్ ఇచ్చి చనిపోతాడు. రాజుగారు కూడా చనిపోతారు. కానీ తను ఎవరు కన్నకి ఎవరుతున్నారు అయితే హస్బెండ్ చనిపోయింది, ఆమె కోపం చల్లరదనమాట. తన కోపానికి మొత్తం మధురై సిటీ మొత్తం కాలిపోతుంది అని ఒక నమ్మకం ఉంది. అంటే అక్కడ ఉన్న హిస్టరీ అనమాట. అండ్ కంప్లీట్ మధురై సిటీ మొత్తం బర్న్ అవుట్ అయిపోతుంది. అయినా తను కోపం తగ్గదు. సో తను ఏం చేస్తుంది, వాక్ చేస్తూ
వేరే సిటీకి వెళ్తుంది, కేరళ అనే ఒక సిటీకి వెళ్ళిపోతుంది తను. సో ఆ కేరళలో వెళ్ళి ఒక చిన్న చెట్టు కింద, కొడంగులూరు అనే ఒక చిన్న సిటీలో ప్లేస్లో ఒక చిన్న చెట్టు కింద కూర్చుంటుంది. అక్కడ చాలామంది పబ్లిక్ చూస్తారు, కానీ తను అదే కోపంతో అదే యాంగర్నెస్తో ఉంటుంది. సో ఎవరు తనని వెళ్ళి పలకరించారు. తర్వాత నమ్మకం ఏంటంటే తను అక్కడే భద్రకాళి అమ్మవారి అవతారం అయిందని చెప్పేసి అక్కడ ఒక టెంపుల్ ఫామ్ అవుతుంది అనమాట. సో కట్ చేస్తే, సో ప్రజెంట్ డే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కూడా అక్కడ భరణి ఫెస్టివల్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో ఆ భరణి ఫెస్టివల్ చాలా వాస్ట్, థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ భక్తులందరూ వస్తారు. ఫేస్ నిండాను రెడ్ కలర్ బ్లడ్ లాగాను కుంకుమను అది పెట్టుకుని పెద్ద పెద్ద డబ్బులు కొట్టుకుంటా అక్కడ ఒక టిపికల్ ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. సో యాక్చువల్లీ ఈ పర్టిక్యులర్ ఈవెంట్ని అప్పట్లో ఉన్న కింగ్డమ్ రాజులు ఆపడానికి ట్రై చేస్తారు, కానీ అప్పట్లో పూజారులు ఏమంటారంటే వద్దు సార్, అది ఒక ఎమోషనల్ యాక్టివిటీ ఆఫ్ ద పీపుల్ కాబట్టి దాన్ని ఆపరం, అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఆ రోజు ఆ పండుగ రోజు ఏం చేస్తారంటే భక్తులు ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతారు. దే గెట్ ఇన్ టు డీప్ ట్రాన్స్. కోపంతో పెద్ద పెద్ద ఇనుప రాడ్స్ ఏవైతే అన్నావు కదా, స్టీల్ రాడ్స్ అన్నావు కదా, అది ఇట్లా చెంపకు కానీ పెట్టుకోవడం, నీడిల్ పెట్టుకోవడం కానీ. సో ఇట్స్ వెరీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాట్ ట్రాన్స్ కానీ భక్తి అనొచ్చు. మిరాకిల్ ఏంటంటే దట్స్ వాట్ పీపుల్ సే, దట్స్ వాట్ నమ్మకం ఏంటంటే వాళ్ళంతా బ్లడ్ నీడిల్స్ కానీ రాడ్స్ పెట్టుకున్నా కానీ పెద్ద పెద్ద చైన్స్తో కొట్టుకున్నా కానీ రక్తం బయటపడదు, రక్తం రాదు. అండ్ దే ఎంజాయ్ దట్ పెయిన్, దే ఎంజాయ్ దట్ ద పెయిన్ ఫర్ ఎంటైర్ ఆ ఈవెంట్లో జరిగిన పెయిన్. సో కంక్లూజన్స్ ఏంటంటే వెరీ సింపుల్. అల్టిమేట్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ నెక్స్ట్ ఈవెన్ నెక్స్ట్ డే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కూడా అవన్నీ అక్కడ వెపన్స్ కానీ ఆ నీడిల్స్ అక్కడే ఉంటాయి. అండ్ చర్మం మీద ఉన్న మచ్చలు కానీ వాళ్ళకి అసలు పెయిన్ ఉండదని చెప్పేసి పీపుల్ సే దట్, అదే నమ్ముతారు ఇప్పుడు కూడా. అండ్ సో ఇదంతా కూడా మిరాకిల్ అనిపిస్తుంది, బట్ అండ్ దట్స్ వాట్ పీపుల్ సే. సో అల్టిమేట్లీ Yeah, thanks. So you understood, right? So the moral of the story ఏంటంటే ఆల్వేస్ మనం కోపంలో కానీ తొందరపాటులో ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఈవెన్ మీ ఫ్రెండ్స్ పైన కోపం వచ్చిన, వాడిని పైన అన్వాంటెడ్ స్టేట్మెంట్స్ చేసిన, ఎదురైనా లాక్కున్నా, ఆల్వేస్ బీ కామ్, టెల్ ద టీచర్ ఆర్ టెల్ ఎనీ వన్, ఎల్డర్స్ ఎవరికంటే చెప్పాలి, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ చూడు, ఇదే స్టోరీలో ఏం జరిగింది, ఆ రోజు కింగ్ నార్మల్గా పీస్ఫుల్గా డెసిషన్స్ తీసుకుంటారు, ఆలోచించి కొంచెం బ్యాలెన్స్డ్ స్టేటస్ ఆఫ్ మైండ్తో అసలు ఏం జరిగిందో నిజం ఏంటో అర్థం తెలుసుకుంటే వాళ్ళ హస్బెండ్ని ఎవరు కనుక వాళ్ళ హస్బెండ్ చంపేవారు కాదు, వాళ్ళ హస్బెండ్ హ్యాపీగా ఉండేటోళ్ళు. స్టోరీ మొత్తం కాంటెక్స్ట్ ఉంటుంది. అనవసరంగా తొందరపాటులో చంపించేసాడు, తన లైఫ్ స్పాయిల్ అయింది, దానివల్ల తను కింగ్ కూడా చనిపోయాడు కదా, హార్ట్ అటాక్, ఒక కింగ్డమే కూలిపోయింది. సో ఆల్వేస్ మేక్ డెసిషన్స్ ఇన్ ఎ వెరీ కూల్ కంపోజ్డ్ మ్యానర్. ఓకే ఓకే నాన్న.